అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేశారు, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారికి అండగా ఉండాలి, అలానే దేశానికి అండగా ఉండాలి, ఇండియన్ ఆర్మీకి అండగా ఉండాలని అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇలాంటి క్లిష్టమైన సమయంలో మన ఇండియాని తట్టుకొని పాకిస్తాన్ అయితే నిలబడలేదు, కానీ మనం అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పుకొచ్చారు. ఎందుకంటే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు కదా కొన్ని ఏరియాల్లో, మీరు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అయితే ఆయన సందేశం ఇచ్చారు. అలానే ప్రధానమంత్రి మోడీ గారికి అయితే నా పూర్తి మద్దతు అయితే ఆయనకు ఉంటుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఎందుకంటే ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన యుద్ధం కాబట్టి మనం దీన్ని తక్కువగా తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం అందరం కూడా దేశ ఆర్మీకి కావచ్చు, లేకుంటే దేశ ప్రధానికి కావచ్చు, మనం వెన్నుదండుగా ఉండాలని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. చాలా మంచి విషయాలు మాట్లాడుకొచ్చారు. అలానే చంద్రబాబు నాయుడు గారు అయితే ఓవరాల్గా అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం చెప్పింది. ఆయన తెలిసింది కదా, ఆయన ప్రతి మాటలో దేశీయ భావన, దేశీయ భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన కూడా ఇదే చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా పాకిస్తాన్ని ఇంకా మనం వాళ్ళ ప్రజలు నాశనం చేయడం కాదు, మన టార్గెట్ ఉగ్రవాదాన్ని ముట్టించడమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే. ఉగ్రవాదం ఎక్కడున్నా సరే భారత్ పోరాడుతుంది అనేది చెప్పుకొచ్చారు. దానికి అండగా మన ప్రధానమంత్రి మోడీ గారికి అయితే అండగా ఉండాలని అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఈ ప్రస్తుతానికైతే చాలా యుద్ధం అయితే పీక్ వెళ్ళిపోతూ ఉంది. రోజు రోజుకి వాళ్ళు అటాక్ చేస్తున్నారు, మనం అటాక్ చేస్తున్నాం. కానీ వాళ్ళు అటాక్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏది సక్సెస్ కావట్లేదు. మనం అటాక్ చేసిన ప్రతి ఒక్కటి కూడా 100% అయితే సక్సెస్ వస్తూ ఉంది. మరి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇండియా దాడికి అయితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కరాచీ పైన కావచ్చు, లాహోర్ పైన కావచ్చు, ఏదైతే కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ మనకి ఇంటిమేషన్ వస్తుందో అక్కడ అన్ని చోట్లయితే మన వాళ్ళైతే అటాక్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన నేవీ, ఒక పక్కన ఎయిర్ ఫోర్స్, ఒక పక్కన ల్యాండ్ ఆర్మీ, ఇలా ఎటు చూసినా సరే ముప్పేట్లయితే దాడి చేస్తుంది పాకిస్తాన్ పైన అయితే. దీన్ని అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయితే దీన్ని సమర్థించారు. మోడీకి అండగా ఉంటామని అయితే చెప్పుకొచ్చారు.